టీజీబీసీ సర్కిల్స్ మన దగ్గర మొత్తం మీద బీసీ వెనుకబడిన కులాల అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు మొదటగా 1994లో వరంగల్లో స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 95లో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పాత జిల్లా కేంద్రాలలో బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు పాత జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరి ఒక 3 బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో ఏర్పడిన తర్వాత మొదటగా మనకు 2017లో సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2018లో మరి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు మనకు ఈ గద్వాలకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 నుండి ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ గౌరవ గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి స్టేట్ హైదరాబాద్ డైరెక్టర్ మరి ఇస్తున్న అన్ని కోచింగ్లను ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 2019లో స్టార్ట్ అయిన బీసీ స్టడీ సర్కిల్ ఇప్పటికీ సుమారు ఒక 2000 మంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా మనకు ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్స్ రకరకాల అన్ని కోచింగ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మరి ఇక్కడ డైలీ కూడా లైబ్రరీ అవైలబుల్గా ఉంటుంది. 15 నుండి 20 మంది ఇక్కడ పిల్లలు వేరువేరు కోచింగ్లకు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ మరి ఇక్కడ ఎంతోమంది దూర భారాలకు పోలేక ఇక్కడ కోచింగ్తో పాటు మరి ప్రైవేటు స్టడీ సెంటర్లో అధ్యయన కేంద్రాల్లో డబ్బు కట్టలేని ఆర్థికంగా లేని పిల్లలు ఇక్కడ చదువుకొని మంచి ఉద్యోగాలలో సెట్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ లైబ్రరీలో కూడా మనకు కావాల్సిన ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ నుండి ఇస్తున్న బుక్స్ అన్నిటి కూడా మనకు దాదాపు పోటీ పరీక్షలు కావాల్సిన అన్ని పుస్తకాలు సుమారుగా ఒక 2000 పుస్తకాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. తర్వాత డైలీ కూడా మేము ఒక 6 పేపర్లు అంటే తెలుగు పేపర్తో పాటు ఇంగ్లీష్ కూడా డీసీ వేయించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మనకు ఇస్తున్న పక్షపత్రిక అంటే మంత్లీ ఒకటి తెలంగాణ మాసపత్రికను కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు ప్రతి నెల డిపిఆర్ఓ కలెక్టరేట్ నుండి తీసుకొని పిల్లలకు ఇవ్వటం వలన తెలంగాణకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది. మాకు మరి ఇక్కడ ఇప్పటికి కూడా మేము ప్రభుత్వం నుండి మరి ఈ ప్రైవేట్ బిల్డింగ్ నుండి ప్రభుత్వం మాకు స్థలం కేటాయించి గవర్నమెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది. అధికారులు కూడా మాకు అనుకూలంగా మనకు సెకండ్ రైల్వే గేట్ దగ్గర ఒక ల్యాండ్ కేటాయించి 30 గుంటల ల్యాండ్ కేటాయించి ఆ తర్వాత కమిషన్ మేడంకు బీసీ వెల్ఫేర్ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మన కలెక్టర్ ద్వారా మాకు కావాల్సిన ఫండ్స్ గురించి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు కూడా మరి ఈ స్టడీ సర్కిల్స్ ఉండటం వల్ల ఉపయోగం ఉంటుందని ఆలోచించి 3 నుండి 5 కోట్లు ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉంది. త్వరలోనే మనకు ఇంకా బీసీ స్టడీ సర్కిల్ గద్వాల్లో సొంత బిల్డింగ్ అయినట్లయితే ఇంకా ఇక్కడున్న నిరుద్యోగ బీసీ యువతతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా ఎవరైతే బీపీఎల్కు కింద ఉన్న పిల్లలందరికీ కూడా ఎక్కువ ఉన్నత స్థాయి ఉద్యోగాలు అధికారులుగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎప్పటికప్పటికి ఇంకా ఈ స్టడీ సర్కిల్ను స్ట్రెంథెన్ చేయటం వలన మరి నిరుద్యోగ బీసీ యువత ఉన్నత స్థాయి ఉద్యోగాలతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వారి యొక్క జీవితాలలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ మనకి ఇచ్చిన కోచింగ్ ద్వారా సుమారు ఒక 100 మంది ఈ స్టడీ సర్కిల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. సుమారు ఒక 200 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇంకా చాలామంది సుమారు ఒక 300 మంది ప్రైవేటు సెక్టార్లో కూడా
స్థిరపడడం జరిగింది. ఈ స్టడీ సర్కిల్ వల్ల వాళ్ళకు కాంపిటేటివ్ సంబంధించిన పరీక్షలు ఎలా రాయాలి, ఇదివరకు గ్రామీణ ప్రాంతాల నుండి అసలు పరీక్షలు అంటే ఏంది తెలియని పిల్లలకు కూడా దీనికి రావటం వల్ల పోటీని అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఈ బీసీ స్టడీ సర్కిల్ నడవటం వలన వాళ్ళు నాలెడ్జ్తో పాటు వాళ్ళకున్న నాలెడ్జ్తో పాటు ఇక్కడ మంచి పర్ఫెక్టివ్ ఫ్యాకల్టీ ఉండటం వలన హైదరాబాద్, నల్గొండ, వరంగల్, తర్వాత మహబూబ్ నగర్ నుండి ఈ యొక్క ఫ్యాకల్టీ చాలా పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ, దాదాపు 5 నుండి 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ తోటి మేము ఇక్కడ ప్రైవేట్ సెక్టార్తో పాటు అంతకంటే ధీటుగా నడపడం వలన పిల్లలు ఎక్కువ సంఖ్యలో హాజరై వారి యొక్క భవిష్యత్తుకు ఈ బీసీ స్టడీ సర్కిళ్ళు నాందిగా ఉన్నాయి. ఇంకా ముందు రోజులలో మనకు తక్కువ ఉన్నాయి, అంటే జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్న బీసీలకు దాదాపు 12 స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా జిల్లాకు 2 వీటి స్ట్రెంథన్ చేయవలసిన అవసరం ఉంది. మనకు మనం ఏమైతే కోరుకుంటున్నామో దానికి అనుకూలంగా మనం ఫలితాలను రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి ఇంకా మెరుగు చేసి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, తర్వాత బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత కమిషనర్, తర్వాత ఇక్కడ మనకు స్టేట్ డైరెక్టర్ మామూలు హరికృష్ణ గారు, ఆ తర్వాత ఇక్కడ కలెక్టర్, తర్వాత మాకు బీసీ ఆఫీసర్ ఉన్న సయ్యద్ అక్బర్ బాషా గారు, వీరంతా కూడా మాకు ఎల్లవెల్లా సహకరించుకుంటూ ఈ యొక్క స్టడీ సర్కిల్ కావాల్సిన అవకాశాలను ఇంకా బీసీ యువతకు, తర్వాత నిరుద్యోగ యువకులు ఉద్యోగాలలో స్థిరపడాలంటే వారి చేరువగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీ స్టడీ సర్కిల్ ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్తో పాటు ఈ నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నత స్థాయి అధికారులు మరి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్ గద్వాల యొక్క పరిస్థితులు, మనకు కావాల్సిన అవకాశాలు